హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టపడే మూన్ బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ని మనం ఎప్పుడు చేసే మైదా పిండి గోధుమ పిండితో కాకుండా ఇలా ఒకసారి బాలామృతంతో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ బాలామృతం పిల్లలకి చాలా హెల్దీ, కానీ చాలామంది పిల్లలు ఇలా బాలామృతం డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళందరికీ ఇలా ఒకసారి బాలామృతంతో బిస్కెట్స్ చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడతారు. ఈ బాలామృతంతో బిస్కెట్స్ని మనం చాలా సింపుల్ అండ్ ఈజీ ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ బిస్కెట్స్ని చేయడానికి మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 కప్స్ వరకు బాలామృతం తీసుకోవాలి. ఈ బాలామృతంలో షుగర్ ఉంటుంది కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక స్వీట్నెస్ తక్కువ కావాలనుకుంటే షుగర్ వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ బాలామృతంని మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పాలు వేసుకొని కలుపుకోవాలి. ఈ పాలని కొద్దిగా వేసుకుంటూ చూస్తూ కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలిసేలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. మీరు ఈ పిండిలో వంట సోడా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఈ పిండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం తీసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఈ పిండి కాస్త రఫ్గా ఉంటుంది. మనం ఇలా బాగా కలుపుకోవడం వలన మూన్ బిస్కెట్స్ బాగా వస్తాయి. ఇప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా చపాతీ కర్రతో చపాతీలా చేసుకోవాలి. వీటిని చపాతీలా పల్చగా కాకుండా కాస్త మందంగా చేసుకోవాలి. ఇలా మందంగా చేసుకుంటేనే మూన్ బిస్కెట్స్ బాగా వస్తాయి. మీకు ఇలా ఏదైనా నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే మూన్ బిస్కెట్స్ కోసం ఇలా కట్ చేసుకున్నాను. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా ఒక చపాతీలో ఎన్ని వరకు అయితే మూన్ బిస్కెట్స్ అవుతాయో అన్నీ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మూన్ బిస్కెట్స్ ప్లేట్స్ని అందులో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 40 to 45 మినిట్స్ వరకు బేకింగ్ చేసుకోవాలి. ఒక 40 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. వేడిగా ఉన్నప్పుడు ఈ బిస్కెట్స్ కాస్త మెత్తగా ఉండి చల్లారగా గట్టి పడతాయి. ఈ బిస్కెట్స్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ బిస్కెట్స్ని పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. అలాగే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.